గంగానదిని భువి నుండి దివికి తీసుకువచ్చిన భగీరథుని యొక్క జన్మ వృత్తాంతం చాలా వింతగా ఉంటుంది. కృత్తివాస రామాయణం ప్రకారం 4 అంశాలుగా ఉద్భవించాలని శ్రీమన్నారాయణుడు కోరుకుంటాడు. ఆ ప్రకారమే ఆయన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా మారిపోతాడు. లక్ష్మీదేవి నారాయణుడికి ఎడమవైపు సీతాదేవిగా ప్రత్యక్షమైంది. అదే సమయంలో నారాయణ మంత్రం జపిస్తూ వైకుంఠానికి వచ్చిన నారదుడు ఆ అద్భుత దృశ్యాన్ని చూసి పరమానందభరితుడవుతాడు. శ్రీమన్నారాయణుడి యొక్క ప్రతి లీల వెనుక ఒక రహస్యం ఉంటుందనే సంగతి నారదుడికి బాగా తెలుసు. ఈ 4 రూపాల వెనుక ఉన్న రహస్యం ఏమై ఉంటుందని బాగా ఆలోచించాడు. కానీ ఆ కారణం ఏమిటో నారదుడికి అంతుపట్టలేదు. నాకు తెలియకపోతేనేం ఆ ముక్కింటికి తెలిసే ఉంటుంది అని అనుకుంటూ నేరుగా కైలాసానికి చేరుకున్నాడు. తనతో పాటు తన తండ్రి అయిన బ్రహ్మను కూడా తీసుకుని వెళ్ళాడు నారదుడు. వారిద్దరినీ చూసి ప్రసన్నుడైన శివుడు మీ రాకకు కారణమేమిటి అని అడుగుతాడు. వైకుంఠంలో వారు చూసిన దృశ్యాన్ని నారదుడు వివరించాడు. ఒక అంశ 4 అంశాలుగా ఎలా మారిందో తెలియజేయమన్నాడు. శంకరుడు చిరునవ్వు చిందిస్తూ 60,000 సంవత్సరాల తర్వాత త్రేతాయుగంలోని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నారాయణుడు రఘువంశంలో దశరథుడి యొక్క పెద్ద కుమారుడుగా జన్మిస్తాడు. రావణాది రాక్షసులను సంహరించడానికి అవతరిస్తాడు. ఈ దృశ్యాన్ని నువ్వే ముందుగా చూశావు అని శివుడు చెబుతాడు. సగరుడి మునిమనవడైన దిలీపుడు సంతానహీనుడిగా స్వర్గస్థుడవటం, భగీరథుని జననం శంకరుని అయిన ఈ భవిష్యవాణితో ముడిపడి ఉంది. రఘువంశానికి చెందిన అయోధ్యకు రాజైన సగరుడు అశ్వమేధ యాగాన్ని చేపడతాడు. యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు తరలించుకుపోయి పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమంలో కట్టుపడేస్తాడు. సగరుడి ఆదేశంతో అతని 60,000 మంది కుమారులు యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ భూమిని తవ్వి పాతాళానికి చేరుకుంటారు. కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేసి ఉన్న యజ్ఞ అశ్వాన్ని చూసి దాన్ని కపిలుడే దొంగలించాడనుకొని ఆయన నిందిస్తారు. ఆ మహర్షికి కోపం వచ్చి ఆయన కోపానికి ఈ 60,000 మంది భస్మమైపోతారు. వారితో పాటు యజ్ఞాశ్వాన్ని వెతికి తెమ్మని తన పెద్ద కొడుకైన అసమంజసుని సగరుడు పంపిస్తాడు. అన్ని చోట్ల గాలిస్తున్న అసమంజసుడు పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకొని యజ్ఞాశ్వాన్ని చూసి జరిగిందంతా తెలుసుకుంటాడు. తన సోదరులకు పుణ్యగతులు ఎలా ప్రాప్తిస్తాయో చెప్పవలసిందిగా కపిలుణ్ణి వేడుకుంటాడు. అసమంజుడిపై దయతలిచిన కపిల మహర్షి దివిలో ప్రవహించే గంగానదిని ఆ 60,000 మంది సగరపుత్రుల మీద ప్రవహిస్తే వారికి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెబుతాడు. గంగను కిందకు తీసుకువచ్చే ప్రయత్నంలో అసమంజసుడు అతని కుమారుడు అంశుమంతుడు కూడా మరణిస్తారు. అనంతరం అంశుమంతుడు కుమారుడైన దిలీపుడు సంతానం లేకుండానే మరణిస్తాడు. దీనితో రఘువంశానికి వారసుడు కరువవుతాడు. తాను రఘువంశంలో దశరథుడి కుమారుడిగా జన్మించి భూభారాన్ని తగ్గిస్తానని కొన్ని వేల ఏళ్ల క్రితమే దేవతలకు శ్రీమన్నారాయణుడు మాట ఇచ్చాడు. వారసుడు లేకపోతే నారాయణుడి మాట అసత్యం అవుతుంది. అలా జరిగితే భూమి నాస్తికమయం అవుతుంది. ధర్మం పట్ల ప్రజల మనసులో విశ్వాసం తగ్గుతుంది. దీనికి తరుణోపాయం తెలపాలని బ్రహ్మాది దేవతలు పరమశివుణ్ణి వేడుకుంటారు. శంకరుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. తన ప్రణాళిక ప్రకారం అయోధ్యకు చేరుకుంటాడు. దిలీపుడు భార్యలు చంద్ర, మాల శివుడికి స్వాగతం చెప్తారు. భక్త శ్రద్ధలతో పరిచర్యలు చేస్తారు. సంతృప్తుడైన శివుడు మీలో ఒకరు త్వరలో గర్భం దాల్చి 12 బిడ్డకు జన్మనిస్తారు అని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీస్సు విని వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు. స్వామి, ఇది ఎలా సంభవం అని అడుగుతారు. ఇది దైవ సంకల్పం. మీ ఇద్దరి మధ్య జరిగే కలయిక కారణంగానే ఒక పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి శివుడు కైలాసానికి చేరుకుంటాడు. అప్పటికే ఋతుస్రావం ఆగిపోయిన మాలకు శివుడి ఆశీస్సుల కారణంగా నెలసరి అవుతుంది. చంద్ర, మాలల కలయిక జరిగి మాల గర్భం దాలుస్తుంది. 10 నెలల తర్వాత ఎముకలు లేని పిండానికి జన్మనిస్తుంది. ఎముకలు లేకపోవటం వల్ల ఆ పిండం నడవలేకపోతుంది. ఆ మాంసం ముద్దను చూసి చంద్ర, మాల ఎంతో బాధపడతారు. శివుడు వరమిచ్చాడా శాపమిచ్చాడా అనేది తేల్చుకోలేకపోతారు. పిండం పెరిగి పెద్దదైతూ ఉంటే అందరూ హేళన చేస్తారని భయపడతారు.
ఆ పిండాన్ని కొంగుచాటున దాచుకొని సరయూ నది తీరానికి చేరుకుంటారు. ఆ మాంసపు ముద్దను నదిలో పారేద్దాం అనుకునే సమయంలో వారిద్దరిని వశిష్ఠుడు చూస్తాడు. దివ్య దృష్టితో జరిగిన విషయమంతా తెలుసుకుంటాడు. ఆ పిండం రఘువంశ వారసుడని గ్రహిస్తాడు. రఘువంశ పురోహితుడిగా ఆ వంశవారసుని కాపాడటం తన విద్యుక్త ధర్మంగా భావించి, మీరు ఆ పిండాన్ని ఒడ్డునే వదిలేయండి, దారిన పోయేవారు ఎవరైనా దాన్ని కాపాడగలరు అని చెప్పి వశిష్ఠుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చంద్రమాల వశిష్ఠుడు చెప్పిన విధంగానే చేస్తారు. అప్పుడు సరయూ నదిలో స్నానం చేయడానికి అష్టావక్ర మహర్షి వస్తాడు. అష్టావక్రుడి శరీరంలోని 8 వంకర్ల కారణంగా ఆయన వంకర్ టింకర్గా నడుస్తూ ఉంటాడు. ఎముకలు లేని పిండం కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. ఆ పిండం తన నడకను హేళన చేస్తుందని అష్టావక్రుడు అనుమానిస్తాడు. అది నన్ను వెక్కిరిస్తూ ఉంటే ఆ పిండం భస్మం అవుతుంది, అలా కాకుండా అది పుట్టుకతోనే అలాగే ఉంటే నా తపోబలం వల్ల సుందర రూపం దాల్చుతుంది అని అనుకుంటాడు. ఎముకలు లేని ఆ పిండం అష్టావక్రుడి తపోబలం వల్ల సుందరమైన బాలుడిగా మారుతుంది. ఆ బాలుడు తన తల్లుల్ని కలిసి జరిగిన విషయాన్ని తెలియజేస్తాడు. 5 ఏళ్ల వయసులో ఆ బాలుణ్ణి విద్యాభ్యాసం కోసం వశిష్ఠుడి ఆశ్రమంలో చేరుస్తారు. ఆశ్రమంలోని కొందరు బాలురు అతని పుట్టుకను ఎగతాళి చేస్తారు. కోపంతో ఇంటికి చేరిన కుమారుడు జరిగిన విషయాన్ని తన తల్లులకు చెబుతారు. అప్పుడు తల్లులు అతని జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తారు. ఇలా 2 భాగాల మధ్య కలయిక కారణంగా జన్మించినవాడు కాబట్టి అతను భగీరథుడు అవ్వాడు.